దేశంలో సిలిండర్ల బ్లాక్ వంట నూనెల హీట్ తో జనం పరేషాన్ అవుతున్నారు. యుద్ధం ఎఫెక్ట్ తో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్ పడింది. దీంతో ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ పై 30 రూపాయల వరకు పెరిగింది. పామ్ ఆయిల్ పై 20 వరకు పెరిగింది. మరోవైపు గ్యాస్ కొరతతో అందిన కాడికి దోచుకుంటున్నారు కొన్ని గ్యాస్ ఏజెన్సీలు. ఒక్కో సిలిండర్ పై భారీగా వసూలు చేస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఓవైపు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంట నూనెల ధరల సెగతో సగటు మనిషి బతుకు ఆగమవుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంతో సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అటు వంటగది బడ్జెట్ అస్తవ్యస్తమవుతుంది. ఒకవైపు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తీవ్రంగా ఆటంకాలు ఎదుర్కొంటూ ఉండగా, మరోవైపు యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల కింది స్థాయి సిబ్బంది ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లోకి మళ్లించి వేలకు వేలు అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, చిన్న చితక హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ సంపాదనకు తెరలేపారు. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర సుమారు 965 రూపాయలు ఉండగా బ్లాక్ మార్కెట్లో 1500 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2106 రూపాయలు ఉండాల్సిన ధరను ఏకంగా 4000 నుంచి 6500 వరకు పెంచి అమ్ముతున్నారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నారు, డెలివరీ కావటం లేదు. తీరా చూస్తే సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్కు మెసేజ్లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. గోదాముల నుంచి సిలిండర్లను నేరుగా బ్లాక్ మార్కెట్ కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలపైన ప్రశ్నిస్తే అసలు గ్యాస్ సరఫరా చేయలేమని బెదిరిస్తున్నారని హోటల్ వ్యాపారులు అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల కోసం ఏజెన్సీలను, సిబ్బందిని బతిమలాడుకోవాల్సి వస్తుందని, అయినా రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బుకింగ్లు సాధారణ స్థాయి కంటే 250-300% పెరిగాయి. కానీ డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం సరఫరా సాధారణంగా ఉందని ప్రకటించినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మరోలా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ దిగుమతిలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ స్టాక్ లేక వంటలను తగ్గించుకుంటున్నాయి. రోజువారీ ఖర్చు 30,000, 50,000, 1,00,000 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల ధరలు పెంచడంతో పాటు నాణ్యత తగ్గించడంతో ప్రజలపై ఎఫెక్ట్ పడుతోంది. ఓటీపీ ఆధారిత డెలివరీలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వంట నూనెల ధరలు బగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హర్మూజ్ మూసివేత, రెడ్ సీ, సూయజ్ కాల్వా ప్రాంతాల్లో అంతరాయాలు, బ్లాక్ సీ షిప్పింగ్ సమస్యలు ధరలపైన ప్రభావం చూపుతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర గతంలో 152 నుంచి 155 ఉండగా ప్రస్తుతం 170 నుంచి 180కి చేరింది. హైదరాబాద్లో ఆన్లైన్లో 174 నుంచి 178, రీటైల్లో 170 నుంచి 175 వరకు అమ్ముతున్నారు. పామ్ ఆయిల్ ధర లీటర్కు 10 నుంచి 20 పెరగ్గా 140 నుంచి 145కి చేరింది. మార్చి నెలలోనే ఎడబుల్ ఆయిల్ ధరలు లీటర్కు 11 నుంచి 20 రూపాయలు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఫిబ్రవరి 2026లో 51% తగ్గాయి. రష్యా, ఉక్రెయిన్ నుంచి 70% నుంచి 90% సరఫరా వస్తూ ఉండగా యుద్ధ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వంట నూనెల ధరల ప్రభావంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. దీంతో ఒక్కో కుటుంబం నెలవారీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరగటంతో చిన్న హోటళ్లు ధరలు పెంచటం, నాణ్యత తగ్గించడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా సిలిండర్లు, నూనెల ధరలు పెరుగుదలతో సామాన్యుడి వంటగది నిర్వహణ భారంగా మారింది.